హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లైఫ్ విత్ కల్పన. అసలు గుత్తొంకాయ కర్రీ నచ్చిన వాళ్ళు ఉంటారా? ఉంటే కామెంట్ చేసేసేయండి. నేను ఇక్కడ హాఫ్ కిలో వంకాయలు తీసుకున్నాను. దానికి నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ పల్లీలు అండ్ 1 స్పూన్ ధనియాలు అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర అండ్ 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. బాగా రోస్ట్ అయిన తర్వాత ఇక్కడ 5-6 కాజు వేసుకున్నాను. ఈ కాజు అనేది ఆప్షన్ అనమాట, మీకు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా రోస్ట్ చేసినవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లో ఒక స్పూన్ పసుపు అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కారం అండ్ తగినంత ఉప్పు వేసుకొని ఇలా ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వంకాయలకి ముళ్ళు చూపిస్తున్నాను. నేను ఎప్పుడు చూడలేదు ఇలాగా. మీరు కానీ చూస్తుంటే కామెంట్ చేసేసేయండి. ఇలా 4గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్ తీసుకొని దాంట్లో వేసుకోండి. సో దట్ ఏంటంటే వంకాయలు కరినెక్కకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ వంకాయల్లోకి మిక్సీ పట్టిన మసాలా అంతా స్టఫ్ చేసుకొని కొంచెం అలా గట్టిగా ప్రెస్ చేసినట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే వంకాయల్లో ఉన్న స్టఫ్ అనేది మనకి బయటకు రాకుండా ఉంటుందన్నమాట. ఇలా అన్ని వంకాయల్లోనూ ఇలాగే స్టఫ్ చేసుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేసేసుకొని పెట్టుకోవాలి. నేను ఈ కర్రీ చాలాసార్లు ట్రై చేశాను, బట్ ఎప్పుడు నాకు అంత టేస్టీగా అనిపించలేదు. అందుకని చేయటమే ఆపేసేసాను అనమాట. రీసెంట్గా మా పిన్ని అలా కాదు ఇలా చేసి చూడు నీకు నచ్చుతుంది అని చెప్పిందనమాట. అప్పటి నుంచి ఒక 4-5 టైమ్స్ చేసుంటాను. నాకైతే చాలా చాలా నచ్చేసేసింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో టేస్ట్. ఇలా వంకాయలన్నిటికీ మసాలా స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ నల్ల వంకాయలు తీసుకున్నాను అనమాట. ఇలా చిన్నగా మీడియంగా ఉండే సైజువి తీసుకున్నాను. మీరు ఇంకా చిన్నగా ఉండేవన్నా తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ కొంచెం నేను పెద్దగానే తీసుకున్నాను. మీరు ఇంకా చిన్నవి ట్రై చేస్తే టేస్ట్ కొంచెం ఇంకా బాగా అనిపిస్తుంది. ఎవరైనా నాలా ట్రై చేసి సరిగ్గా రాకుండా అసలు చేయకుండా ఆపేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఒకసారి. నేను చాలాసార్లు ట్రై చేశాను అన్నాను కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ వచ్చేది. నాకు అస్సలు మంచిగా అనిపించేది కాదు. ఈసారి ఇలా ట్రై చేశాను కదా, ఒకసారి ఇలా ట్రై చేయగానే టేస్ట్ సమ్వాట్ బెటర్ అనిపించింది. ఇలా ట్రై చేయంగా నేనే ఎక్స్పర్ట్ అయ్యానేమో అన్నట్లు నాకు అనిపించేసింది అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని మనం ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందన్నమాట. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసేసేసి ఈ వంకాయలన్నిటిని 1 బై 1 బాగా పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక లిడ్ పెట్టేసేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసేసి కుక్ చేసుకొని 10 మినిట్స్ తర్వాత ఇలా ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా వంకాయని ప్రెస్ చేస్తే వంకాయ అనేది సాఫ్ట్గా అయి ఉండాలన్నమాట. అలా సాఫ్ట్గా అయిందంటే వంకాయ కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు మిగిలిన మసాలా అంతా దాంట్లో వేసేసేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 5 to 7 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది మనకి సపరేట్ అయిపోతుంది అనమాట. అలా సపరేట్ అయిందంటే మనకి కర్రీ కుక్ అయిపోయినట్లే. చూసారా, ఇక్కడ ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో వచ్చినాక మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకున్నామంటే అది చల్లారిన తర్వాత కొంచెం థిక్గా అవ్వదనమాట కన్సిస్టెన్సీ. కొంచెం థిక్గా అయ్యే వరకు ఉంచేసేసి ఆఫ్ చేస్తామంటే ఇంక చల్లారిన తర్వాత చాలా థిక్గా అయిపోతుంది. సో కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే కన్సిస్టెన్సీ మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చుతుంది